దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఏప్రిల్ మాసము, హ్యాపీ ఈస్టర్, పునరుద్ధాన దినం కదా. మనం అందరము ఎంతగానో ఎదురు చూసాం కదా. ఈరోజు పండుగ దినము. మరి ఈ పండుగ లేకపోతే ఏమవుతుంది? అర్థం ఏంటంటే మరణముగానే మిగిలిపోతుంది. పాపము పాపముగానే మిగిలిపోతుంది. నీతిగానే మిగిలిపోతుంది. జీవంగానే మిగిలిపోతుంది. అంటే ఇవి ఎన్నడూ ఒకటి కాలేవు. ఇక ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. కానీ దేవుడు అలా చేయలేదు కదా. వెలుగు కలుగును గాక అంటే చీకటిలోంచి వెలుగును తీసిన దేవుడు. ఒకానొక దినమున నీవు నేను చనిపోతావు అనేది సత్యము, కానీ తిరిగి లేస్తాము అనేది సత్యము. కనుక ఒకటి చెయ్యి విడిచిపెట్టబడిన స్థితి, రెండవది చెయ్యి పట్టుకొని లేవనెత్తే స్థితి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించు. అంటే మనమందరము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఆయన చేయబోతున్నాడు. ఈరోజు అటువంటి పునరుద్ధాన పండుగ వాక్యము, వాగ్దానము. విజయము అందు మరణము మృంగివేయబడును. విజయమందు మరణము మృంగివేయబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ పౌలు గారు రాస్తున్న వాక్యాలు డైరెక్ట్ గా మొట్టమొదట మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ఇక్కడ ఉంది వాక్యము. ఇంకొక చోట కూడా ఉంది, నేర్చుకుందాము. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ లేఖనాలు ఉంది. అదే విధముగా హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించను. అంటే దేవుని ప్రేమ, మనము పాతాళమంత లోతైన, ఆకాశమంత ఎత్తైనా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కీర్తన 139 మనందరికీ తెలుసు. పాతాళమున పండుకునినా అక్కడను నీవు ఉన్నావు, ఆకాశమునకు ఎక్కిపోయినా అక్కడను నీవు ఉన్నావు. కనుక మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ మిల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టుదు. కనుక ఇక్కడ కూడా మరణానికి విజయం లేదని, అది మరణపు ముళ్ళు మాత్రమే అని చెప్పబడుతుంది. అయితే ఈ మాటలు మనం ఒకసారి ఇంగ్లీష్లో చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 15 verses 54. When the perishable has been clothed with the imperishable. పెరిషబుల్ అంటే నశించిపోయినది, లేకపోతే అది నేను నేర్చుకున్నాను, కుళ్ళు పట్టేది, పాడైపోయేది, చెడిపోయేది, పెరిషబుల్. కాబట్టి ఇక ద మోర్టల్ విత్ ఇమ్మొరాలిటీ. మోర్టల్ ఎనోష్ అంటే మోర్టల్ మ్యాన్ అంటే క్షయమైపోయేవాడు, అంటే మన్ను కనుక మన్నైపోయేవాడు. కానీ ఇమ్మోర్టల్ అంటే ఏ విధముగా అమృతము, అది మనం తీసుకుంటే అలా అన్నమాట. కనుక అలాగ చేస్తూ దెన్ ద సేయింగ్ దట్ ఈస్ రిటర్న్ విల్ కమ్ ట్రూ. రాయబడిన లేఖనం ప్రకారం డెత్ హ్యాస్ బీన్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. ఈ యొక్క మరణము విజయమందు మృంగివేయబడుతుంది. మనకు తెలుసు కదా, భూమి మింగివేసినట్లు అదే విధముగా భూమి రక్తమును తాగినట్లు. కనుక ఏ భూమి వీరిని బంధించి పెట్టిందో ఆ భూమి కంపము కలిగి పగిలిపోయి పాతాళంలో ఉన్న మృతులందరినీ ఎలా నేర్చుకోవచ్చు? మనము ఇక్కడ ఇదే అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42లో మృతుల పునరుద్ధానము ఎలాగూ జరుగునో చెబుతూ, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది.
కనుక ఆదాము అను మొదటి మనుషుడు జీవించే ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ. ఇక్కడ ఈ లేఖనాలన్నీ కూడా పునరుద్ధానం కోసము పౌలు గారు మనకి రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? నేనే పునరుద్ధానము జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకు. అంటే మన శరీరములు తిరిగి జీవం పొందడానికి విశ్వాసం కారణమని యోహాను రాసిన పత్రిక సువార్త 11:25 యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే మనము ఏ విధముగా ఈ వాక్యాలు నేర్చుకోవచ్చు? సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా భూమిని లోపరుచుకున్నారు, ఆయన మన దీన శరీరమును, మార్టల్ బాడీస్, ఇక్కడ దీన శరీరం అని, తన మహిమ గల శరీరముగా సమరూపము గలదానిగా మార్చు. ఆయన ఎలా మారాడో మనము ఆయన వలె మారుతాము. కనుక ఎలా నేర్చుకోవచ్చు ఈ లేఖనాలు, ఈ వాక్యాలు మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లరా, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైన, అంటే ఈ బాడీని ఏమంటున్నాడు? నివాస స్థలము, గుడారము. కానీ ఆత్మ ఈ దేహములో ఉన్నంత వరకే, అనగా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, మీ కొరకు నివాసములు కట్టడానికి వెళ్తున్నాను అని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తారు. కనుక మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. కనుక ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకుని, అనగా మత్స్యమైనది ఈ దేహము కుళ్ళు పట్టేది కనుక జీవము చేత మింగివేయబడి, అంటే ఎప్పుడైతే మనలోనికి జీవం ప్రవేశిస్తుందో ఆ నివాసమును ధరింపగలుచున్నాము. కాబట్టి మనల్ని సిద్ధపరిచిన వాడు ఆత్మని ఇస్తాడు. కనుక మహిమ దేహములుగా, కనుక కేవలము ఈ దేహములో ఉన్నంత మాత్రమే ఆయనకు దూరముగా ఉన్నాము అని మనము గుర్తిరిగి కడపటి ఘోరం రోగగాని మృతులు అక్షయులుగా, క్షయమైనది అక్షయముగా. కనుక మీకు అర్థమవుతుంది వాక్యం. అంటే మనము ఈ దేహము మన్ను కనుక మన్నైపోవును, కానీ ఆయన మనకి మహిమతో నింపినప్పుడు మానోకు గారిని మహిమతో నింపాడు, ఏలియాని మహిమతో నింపాడు, మోషేని మహిమతో నింపాడు. ఆయన మహిమతో మనము నింపబడినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనకు చెప్తూ, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని చూసారు. ఆయన మన కోసం మనల్ని ఈ యొక్క మరణ బంధకముల నుంచి, ఆ యొక్క మరణ నివాసం నుంచి, పాతాళ లోక వశము నుంచి తీయుటకు మరణమును నిర్ధకముగా చేసి జీవమును అక్షయతను మనకి వెలుగులోనికి తెచ్చెను. కనుక ఆయన జీవము మన మరణమును మింగివేస్తుంది. ఆయనలో ఉన్న వెలుగు మన చీకటిని మింగివేస్తుంది. ఆయనలో ఉన్న ప్రేమ మన పాపములను దహించి వేస్తుంది. కారణము ప్రేమ సమస్త దోషములను కప్పును. కనుక ఈ వాక్యాలు ప్రకటన గ్రంథంలో కూడా ఏం రాయబడుతుంది? 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, కనుక మరణము ఉండదు, దుఃఖమైన, ఏడ్పైన, వేదన అయినా ఇక ఉండదు. కనుక ఎప్పుడైతే మనము ఈ పరిస్థితుల గుండా వెళ్ళగలుగుతామో, ఈ స్థితిగతులు మనము అర్థం చేసుకుంటామో, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక పౌలు రాస్తున్నారు, మనలను ప్రేమించిన వాడు ఆయన ద్వారానే అన్నింటిలో మనము విజయము పొందాలి. అంటే అవి మరణము కావచ్చు, జీవము కావచ్చు, దేవదూతలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఉన్నవి కావచ్చు, రాబోవునవి కావచ్చు, అధికారులు కావచ్చు, లోతు ఎత్తు సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన
క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపినారు. ఎప్పుడైతే ఆయన చేసుకున్న సృష్టి, నన్ను చెప్పనేయండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ స్థానంలో మనం ఎప్పుడైతే ఈ లోకపు ప్రేమను వెతుకుతున్నామో, ఒక పాట వచ్చింది, ప్రేమే లేని లోకంలో ప్రేమ ప్రేమని వెతికి తిని, ప్రేమ పేరుతో పాపపు ఊబిలో పాతుకుపోతిని, ప్రేమలో ఓడిపోతిని. ఈ లోకం ప్రేమ, అది ఆకర్షణ, అది ఇష్టమైనంతసేపే, కష్టమైన మరుక్షణం. నాకు ఒకరోజు కూర్చొని నాతో మాట్లాడు అని చెప్పి నేను గుండె పగిలి ఏడ్చి ఎందుకు ఇలా వెళ్తున్నాయి పరిస్థితులు, ఎందుకు ఇలా అవుతున్నాయి, నాకు అర్థం కావట్లా. అప్పుడు నాకు చెప్పిన స్వరం ఏంటో తెలుసా, పిచ్చోడా, పైకి కనబడేదాన్ని నేను చూడను. ఎప్పుడైతే వీళ్ళు వస్తారో అప్పుడే వీళ్ళు మారిపోతారు, వీళ్ళు దూరం అవుతారు. అంటే ఒకరు దగ్గర అయితే ఇంకొకరు దూరం అవుతారు, వీళ్ళు దగ్గర అయితే వీళ్ళు దూరం అవుతారు. ఇది ఈ లోక మనుషుల ప్రేమ, కపటపు ప్రేమ, స్వార్థపు ప్రేమ, లాభమును అపేక్షించే ప్రేమ, మరణాన్ని ఇచ్చే ప్రేమ, కానీ తీసే ప్రేమ కాదు. అయితే వీరి కోసము ఈయన బలియాగము అర్పుతాడు. అంటే ఎరుకో గోడలు ఆయన కూర్చుతాడు, అడ్డుగా ఉన్నదాన్ని సమాధానపరుస్తాడు, ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. తానే ఆ బలియాగంగా అర్పించబడి నేల మట్టుకు సాగిలపడినంతగా తన్ను తాను తగ్గించుకొని, మరణము జీవమైన వానికి మరణం ఏంటి, కానీ ఈ మరణాన్ని మింగాలి అంటే జీవం మరణం దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ మరణాన్ని మింగగలిగేది ఒకటే జీవం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకానికి వెలుగు. ఆ లోకానికి వెలుగైన ఈ జీవం పాతాళ లోకంలో కూడా వెలుగే. కారణం, అక్కడ మరణ అంధకారం, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఆయన తానే వెలుగై నా కోసం వచ్చు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎప్పుడైతే ఆయన వాక్యము వెల్లడి ఒకటోడని వెలుగు కలుగు, ఆయనే నాకు వెలుగు, నా రక్షణ. ఎప్పుడైతే ఆయన చేసిన నిన్ను నన్ను, ఆయన తన ఊపిరి పెట్టిన నిన్ను నన్ను మరణమునకు అప్పగించడానికి కాదు, పాతాళములో విడిచిపెట్టడానికి కాదు, చెయ్యి పట్టుకుని లేవనెత్తడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కూడా నిలబెట్టడానికే తప్ప నిత్యము ఆయనతో ఉండడానికి చేసుకున్నాడు, నిత్య జీవము కోసం. మరి ఆయనతో ఉండాలి అంటే క్షణకాలం ఉండే ప్రేమలు, క్షణకాలం ఉండే కార్యాలు, ఇవే గమనిస్తున్న మనము ఏ రోజైనా ఆయన ప్రేమ శాశ్వతమైనదని, శాశ్వతమైన ప్రేమని మనము రుచి చూచి కూడా ఏ రోజునైతే మన జీవితాల్లో దేవుడు ఉన్నాడని, దేవుడు సత్యవంతుడని, ఆయన సమాధానమునకు కర్త అని ఏ రోజునైతే మనం నమ్మగలుగుతామో, దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా, ఆయన యందు అన్యాయం లేదు సుమా. ఒక్క ప్రశ్న నేను అడిగిన నీకు జవాబు ఉండదు, నువ్వు చెప్తావు, ఊరంతా తిరిగి వస్తావు, చుట్టూ చెప్పడానికి ప్రయత్నిస్తావు, కానీ జవాబు లేదుగా. ఈ లోకంలో పదవులు కోరుకుంటూ, ఈ లోకంలో మెప్పులు కోరుకుంటూ, ఈ లోకస్తుల ముందు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న మనము ఏ రోజునైతే దేవుని ఎదుట నిలబడాలి అంటే, మరణించిన మనము, మరణానికి లోనైన మనల్ని ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఆదాము మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను ఏ రోజునైతే ఆయన సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారంటే, వీళ్ళంటారు మీరు సమాధుల దగ్గరికి వెళ్ళి, కాదండి, ఆయన సమాధిలో లేడు, ఆయన గెలిచి ఉన్నాడు. ఎందుకంటే సమాధి ఆయన మరణించలేదు. అక్షరాన్ని తీసుకునే మనము జీవాన్ని విడిచిపెడుతున్నాము. నేను సమాధుల దగ్గరికి వెళ్ళొద్దని లేదు, ఆయన సమాధిలోనికి నీవు వెళ్ళవు, గోతిలో నుండి సైతము
కరుణా కటాక్షములను దయా కిరీటముగా నీకు అనుగ్రహించుచున్నాడు. నిన్ను పక్షిరాజు వలె లేవనెత్తినాడు. నిన్ను సమాధానంతో కృపతో నింపుతాడు అని కీర్తన చెప్పబడుతుంది 103. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఏ రోజునైతే ఆ విధముగా ఈ రోజు ఎంతో అద్భుతమైన దినము, మరణాన్ని ఆయన ఓడించాడు, మృత్యుంజయుడై లేచాడు. నిత్యము ఆయనతో ఉండాలి అంటే ఒకటి, మనలో ఉన్న మరణము ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు జీవముగా మారుతాం. ఇంతకు మించి ఇంకేం లేదు. దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింటుంది విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకు కారణంగా, అనేక మంది రక్షణ ప్రణాళికగా యేసునామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.